పరిపాలన ఏముందండి, మా బండ్లు తీపిచ్చేసారు, మా బతుకు దేరు మీద దెబ్బ కొట్టారు. ఆ, ఈ లోపలికి వస్తే ఏముంటుంది గిరాకు? ఆ, గిరాకు రావాలంటే కష్టం అయిపోతుంది. ఒక రోజు తెచ్చి 3 రోజులు అమ్మవలసి వస్తుంది. ఆవలేదంటే చెత్తకి వేయవలసి. అంతే కదండి. ఏ పళ్ళు కూరగాయలు అయితే తినడానికన్నా మనకు వస్తాయి. పూలు ఎందుకు ఇంకా అమ్ముకుంటే 2 రోజులు అమ్ముకోవాలి, లేదా 3వ రోజు పాడేసుకోవాలి. ఎందుకమ్మా ఎందుకు తీసేయాలి అక్కడ నుంచి? ఏమండి ఎందుకు తీపిచ్చారో తెలియదు. అప్పటికప్పుడు వచ్చి దన లేపిచ్చేసారు. తీయకపోతే బండ్లు కోలుగొడేసారు, బండ్లు కోలుగొట్టి పడేసారు. ఎదిరించిన వాళ్ళు అయితే తిట్టారు. తీయమన్నప్పుడు తీయాలంటే ఎక్కువ చేయొద్దు. బండ్లు తీసేస్తామని ఆ కుక్కలతో తొక్కిచ్చేసారు బండ్లు. ఎవరమ్మా ఎవరు తీయించారు? ఎవరో అండి, మరి ఎవరంటే ఏం చెప్తామండి. మరి జిహెచ్ఓలు వచ్చారు, పోలీసులు వచ్చారు, అంతే. ఎట్లుందమ్మా పరిపాలన ఎట్లా? ఇంకేముందండి, మా బతుకు మీద కొట్టినప్పుడు మాకు ఇంకేముంటుంది చెప్పండి. మాకు తినడానికి ఉంటేనే కదా. మా పొట్ట కోసం మేము బాధలు పడుతున్నాం. మా బతుకు దగ్గర దెబ్బ కొట్టారు. ఏం చేయాలి? గెలిపించుకోరు కదమ్మా. ఏమండి, మంచి పరిపాలన ఉంటుందేమో అని గెలిపించుకున్నాం. తీరా చూస్తే మా పొట్ట మీదే కొట్టారు. ఏం చేయాలి? ఏం చేయాలో తెలియక మేమే ఇంకా అలా ఇబ్బంది పడుతున్నామండి. పింఛన్ వస్తుందమ్మా? పింఛన్ వస్తుందా? పింఛన్ నాకేం పింఛన్ రాదండి. మీ ఇంట్లో ఎవరికి లేదు? మాకేం ఎవరికి లేదండి. పొలం ఏమి లేదండి. ఏంటి? పొలాలు గట్రా లేవండి. ఎట్లుంది కిరాయిలు. రెడ్డి పరిపాలనకి కేసీఆర్ పరిపాలనకి ఎలా? కేసీఆర్ పరిపాలన బాగానే ఉండేదండి. అప్పుడు కేసీఆర్ పరిపాలన అయితే బండ్లు గడ్డ తీపిచ్చలేదండి. వెనక్కి జరిపించండి అని 10 సార్లు చెప్పారు. 10 సార్లు చెప్పినా సరే వెనక్కి జరిపించేవారు, కానీ ఎప్పుడు కూడా ఇంత రచ్చ చేయలేదండి. ఈసారి ఒక్కసారే లేపిచ్చేసారు. ఎందుకు ఎందుకు తీయించారన్న? ఎందుకు తీసారంటే ఇంకేం చెప్తామండి. ఎన్నికలు ఏమైనా రాజకీయాలు? ఏదో ఉంటుంది మీరు అన్నట్టుని. ఏదో ఉంటేనే కదా ఇంతవరకు తీస్తారు. ఎట్లుందమ్మా పరిపాలన? పరిపాలన ఏముందండి, మా బండ్లు తీపిచ్చేసారు, మా బతుకు దేరు మీద దెబ్బ కొట్టారు. ఆ, ఈ లోపలికి వస్తే ఏముంటుంది గిరాకు? ఆ, గిరాకు రావాలంటే కష్టం అయిపోతుంది. ఒక రోజు తెచ్చి 3 రోజులు అమ్మవలసి వస్తుంది. ఆవలేదంటే చెత్తకి వేయవలసి. అంతే కదండి. ఏ పళ్ళు కూరగాయలు అయితే తినడానికన్నా మనకు వస్తాయి. పూలు ఎందుకు ఇంకా అమ్ముకుంటే 2 రోజులు అమ్ముకోవాలి, లేదా 3వ రోజు పాడేసుకోవాలి. ఎందుకమ్మా ఎందుకు తీసేయాలి అక్కడ నుంచి? ఏమండి ఎందుకు తీపిచ్చారో తెలియదు. అప్పటికప్పుడు వచ్చి దన లేపిచ్చేసారు. తీయకపోతే బండ్లు కోలుగొడేసారు, బండ్లు కోలుగొట్టి పడేసారు. ఎదిరించిన వాళ్ళు అయితే తిట్టారు. తీయమన్నప్పుడు తీయాలంటే ఎక్కువ చేయొద్దు. బండ్లు తీసేస్తామని ఆ కుక్కలతో తొక్కిచ్చేసారు బండ్లు. ఎవరమ్మా ఎవరు తీయించారు? ఎవరో అండి, మరి ఎవరంటే ఏం చెప్తామండి. మరి జిహెచ్ఓలు వచ్చారు, పోలీసులు వచ్చారు, అంతే. ఎట్లుందమ్మా పరిపాలన ఎట్లా? ఇంకేముందండి, మా బతుకు మీద కొట్టినప్పుడు మాకు ఇంకేముంటుంది చెప్పండి. మాకు తినడానికి ఉంటేనే కదా. మా పొట్ట కోసం మేము బాధలు పడుతున్నాం. మా బతుకు దగ్గర దెబ్బ కొట్టారు. ఏం చేయాలి? గెలిపించుకోరు కదమ్మా. ఏమండి, మంచి పరిపాలన ఉంటుందేమో అని గెలిపించుకున్నాం. తీరా చూస్తే మా పొట్ట మీదే కొట్టారు. ఏం చేయాలి? ఏం చేయాలో తెలియక మేమే ఇంకా అలా ఇబ్బంది పడుతున్నామండి. పింఛన్ వస్తుందమ్మా? పింఛన్ వస్తుందా? పింఛన్ నాకేం పింఛన్ రాదండి. మీ ఇంట్లో ఎవరికి లేదు? మాకేం ఎవరికి లేదండి. పొలం ఏమి లేదండి. ఏంటి? పొలాలు గట్రా లేవండి. ఎట్లుంది కిరాయిలు. రెడ్డి పరిపాలనకి కేసీఆర్ పరిపాలనకి ఎలా? కేసీఆర్ పరిపాలన బాగానే ఉండేదండి. అప్పుడు కేసీఆర్ పరిపాలన అయితే బండ్లు గడ్డ తీపిచ్చలేదండి. వెనక్కి జరిపించండి అని 10 సార్లు చెప్పారు. 10 సార్లు చెప్పినా సరే వెనక్కి జరిపించేవారు, కానీ ఎప్పుడు కూడా ఇంత రచ్చ చేయలేదండి. ఈసారి ఒక్కసారే లేపిచ్చేసారు. ఎందుకు ఎందుకు తీయించారన్న? ఎందుకు తీసారంటే ఇంకేం చెప్తామండి. ఎన్నికలు ఏమైనా రాజకీయాలు? ఏదో ఉంటుంది మీరు అన్నట్టుని. ఏదో ఉంటేనే కదా ఇంతవరకు తీస్తారు.